హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. ఈ రోజు కథ సంధ్య వెడ్ సూర్య పార్ట్ 36. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మొదట చూడకూడదు, మేనస్ కాదు అనుకున్న సంధ్య క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవాలని అక్కడే ఆగింది. సంధ్య తన భర్తని గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తనకి చెప్పకుండా ఆఫీస్‌కి వెళ్ళాడు అంటూ అలిగింది. చాలా ఓవర్ చేస్తుంది అనుకుంది. వాళ్ళ ప్రేమ విలువ తెలుసుకోకుండా చాలా అపార్థం చేసుకొని తండ్రి చెప్పినట్టే చేయాలని ఫిక్స్ అయింది ఆకృతి. కృతి గదిలో కూర్చొని తన తండ్రికి ఫోన్ చేసి డాడ్, మీరు చెప్పిందే కరెక్ట్. ఈ సంధ్య చాలా డ్రామా చేస్తుంది. అనుకోకుండా వచ్చిన అదృష్టం చెయ్యి జారిపోకుండా ఉండాలని బావని గుప్పెట్లో పెట్టుకుంది. మంచిది అనిపించుకునే ప్రయత్నంలో అందర్నీ ఆకట్టుకుంటూ నటిస్తుంది. సో, నేను మీరు చెప్పినట్టే చేస్తాను. ఎలా అయినా సరే సంధ్య ఇంటి నుండి వెళ్ళిపోతుంది. గౌతమ్‌కి సంధ్య క్యారెక్టర్ తెలుస్తుంది. అప్పుడు నాకు సారీ చెప్పి నేనే బెస్ట్ అంటాడు అని ఆయన ఇచ్చిన ప్లాన్‌కి ఓకే చెప్పింది. జయదేవ్ ఆనందపడిపోతూ గుడ్ కృతి. ఆ సంధ్య ఎలాంటిదైతే మనకెందుకు? అది ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అంతే. కృతి అని దీర్ఘం తీసింది. అరుణ్ నవ్వుతూ సంధ్య, నువ్వు నా దగ్గరికి రాబోతున్నా. నిన్ను నేను ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకుంటా. నీకు 3 ముళ్ళు, మూడో వాడు మళ్ళీ వస్తాడు. నువ్వు నా సొంతం అవుతావు. ఆ సూర్య పిచ్చివాడవుతాడు. నేను అది చూసి ఆనందంతో పిచ్చివాణ్ణవుతాను అని ఆమె కోసం ఆలోచిస్తూ, ఆనందపడిపోతూ తన ప్లాన్ వర్క్ అవుతుంది అనుకుంటూ ఊహాలోకంలో తేలిపోతూ ఉన్నాడు. నైట్ 9 దాటింది. సూర్య ఇంకా రాలేదు. సంధ్యకి ఫోన్ చేశాడు. ఆఫీస్‌లో వర్క్ ఎక్కువగా ఉంది. ఇంటికొచ్చేసరికి 12 కావచ్చు. అంతా భోజనాలు చేసి నిద్రపోవాలి అని. సంధ్య ఫీలవుతూ సరే అని చెప్పింది. కానీ నువ్వొచ్చే వరకు మెలుకునే ఉంటాను. కోప్పడకూడదు అని మాట తీసుకుంది. సూర్య సరే అన్నట్టు డిన్నర్ టైం అక్కడే డిన్నర్ చేస్తా అని మాటిచ్చాడు. అందుకే సంధ్య అందరికీ వడ్డించి తాను కూడా భోజనం చేస్తుంది. కృతి అనుమానంగా చూస్తూ ఉంది. అందరి భోజనాలయ్యి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కృతి అడిగింది. సంధ్య, నువ్వు బావ కోసం వెయిట్ చేయకుండా డిన్నర్ చేసేసావేంటి? పాపం తను వచ్చి ఒక్కరే తింటారా? ఏ, బావ వచ్చే వరకు ఆగి ఉండొచ్చుగా అని. సంధ్య నవ్వుతూ లేదు కృతి, డిన్నర్ టైంకి నేను తినలేదు అంటే మీ బావకి తెలుస్తుంది. ఆ తర్వాత నాకు పెద్ద క్లాస్ అవుతుంది. అలాగే ఆయన ఆలస్యంగా తినరు. డిన్నర్ టైంకి తినేస్తారు. లేదు అంటే నాకు తెలుస్తుంది. అప్పుడు నేను ఊరుకోను. కృతి అర్థం కానట్టు చూస్తూ ఎలా తెలుస్తుంది తినలేదని అని అడిగింది. సంధ్య నవ్వుతూ తెలుస్తుంది కృతి. నీకు ఇప్పుడు అర్థం కాదు. రేపు పెళ్ళయ్యాక ఖచ్చితంగా తెలుస్తుందిలే. వెళ్ళి నిద్రపో. ఉదయాన్నే లేచి ఫ్రెష్ అవ్వు. నేనొచ్చి చీర కడతా. నాతో పాటు వచ్చి నన్ను ఫాలో చేయొచ్చు. సరేనా? అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కృతి ఆలోచిస్తూ అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయింది. కానీ నిద్ర పట్టట్లేదు. మరోవైపు మౌరి అక్కడిక్కడే తిరుగుతూ సంధ్యకు నీడలా ఉంటున్నాడు. సూర్యకు అన్ని విషయాలు చెప్తున్నాడు. సంధ్య గదిలోకి వెళ్ళింది అంటే ఇంక తన డ్యూటీ దిగిపోయినట్టే అనుకుంటూ అతడి గదిలోకి వెళ్ళిపోయాడు. పార్వతమ్మ గారి దగ్గర పాప నిద్రపోతుంది. కృతి నిద్ర పట్టక బయటికొచ్చింది. ఆమెకు సూరిబాబు పాలు తీసుకొని సంధ్య గది వైపు వెళ్లడం కనిపించింది. అంతే. కృతి ఒక ఆలోచన చేస్తూ ఎవరికి పాలు అడిగింది సూరిబాబు. చెప్పాడు సంధ్య అమ్మకి అని. కృతి మంచిగా నటిస్తూ నేనిస్తాలే, నాకు నిద్ర రావడం లేదు. కాసేపు సంధ్య గదిలో ఉంటా అని పాలు తన చేతిలోకి తీసుకొని అతన్ని పంపించి అందులో 2 నిద్రమాతలు కలిపి తీసుకువెళ్ళి సంధ్య గదిలోకి వెళ్ళింది. సంధ్య విచిత్రంగా చూస్తూ నువ్వు తెచ్చావేంటి కృతి అని ఆ గ్లాస్ తీసుకొని ఫోన్ చూపిస్తూ ఓకేనా అంటుంది. అవతల వ్యక్తి సూర్య నవ్వుతూ ఓకే ఓకే అంటూ ఫోన్ కట్ చేశాడు. సంధ్య కృతి వైపు చూసి చూసావుగా, పాలు తాగానా లేదా డౌట్, అందుకే
అక్కడ ఏదో ముఖ్యమైన వర్క్ ఉంటే అది వదిలేసి ఫోన్ అని చెప్పి కూర్చో అమ్మా అంటూ సారీ సారీ కృతి అని పిలిచింది. కృతి మౌనంగా కూర్చుంది. సంధ్య కృతి మీద నమ్మకంతో పాలు తాగింది. కృతి అడిగింది, నీకు మా బావంటే చాలా ఇష్టం కదా? ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం కదా? తెలుస్తుంది. కానీ బావ టేస్ట్ నాకు తెలుసు. నిన్నెలా ఇష్టపడ్డాడు? తప్పుగా అనుకోవద్దు. నువ్వేమో మిడిల్ క్లాస్, బావ హై క్లాస్. మీ ఇద్దరికి అత్తయ్య బలవంతంగా పెళ్లి చేసిందని, నీకు ఆల్రెడీ పెళ్ళయ్యి హస్బెండ్ చనిపోయి ఒక పాప కూడా ఉందని, ఏజ్ కూడా ఎక్కువే అని డాడ్ చెప్పారు. చూస్తుంటే నువ్వు బావ ఒకే ఏజ్‌లా ఉన్నారు. మీ ఇద్దరికి ఇంత బాండింగ్ ఎలా? నాకు అర్థం కాలేదు. సారీ నేనిలా అడిగానని ఏమీ అనుకోవద్దు. నేనేదైనా సూటిగా మాట్లాడతాను. మనసులో అనిపించింది అడిగేస్తా. సంధ్య మనసు చివుక్కుమంది. అయినప్పటికీ కృతికి ఏమీ తెలీదు. తనలా మాట్లాడడం వింతగా అనిపించలేదు. అందుకే సంధ్య వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటూ, చూడు కృతి, నిజం చెప్పాలంటే మా ఇద్దరికీ పెళ్లి అనేది పరిస్థితుల కారణంగా ఆ భగవంతుడి నిర్ణయంతో జరిగింది. ఇద్దరం పెళ్లికి ఇష్టపడలేదు. అవసరంతోనే పెళ్లి చేసుకున్నాం. అత్తయ్య గారు సూర్య జాతకం అంటూ, నేను నా పాప ఆపరేషన్ అంటూ పెళ్లికి సిద్ధమయ్యాం. ఆ తర్వాత చాలా జరిగాయి. మా ఇద్దరం ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నాం. ఒక్కటిగా బ్రతుకుతున్నాం. ఇంతకు మించి నేనిప్పుడేం చెప్పలేను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. నన్నిలా అడిగావు కానీ, మీ బావగారితో ఇలా మాట్లాడకు. తనకి చాలా కోపమొస్తుంది. ప్లీజ్ నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా. నాకు సంబంధించి ఏ విషయమైనా సరే నాతో మాట్లాడు. సూర్యతో వద్దు. తను అప్సెట్ అవుతారు అంటూ ఉంటే, కృతి మనసులో అనుకుంది. బావ దగ్గర డిస్కస్ చేస్తే ఈవిడ ఇమేజ్ పోతుందని రిక్వెస్ట్ చేస్తున్నట్టుంది. సరే. సరే సంధ్య. గుడ్ నైట్. నాకు నిద్రొస్తుంది అంటూ ఖాళీ చేసిన పాల గ్లాస్ తీసుకొని వెళ్ళిపోయింది. సంధ్య బాధపడుతూ ఈ అమ్మాయి ఎందుకు అడిగిందో తెలీదు కానీ నాకు నచ్చలేదు. సూర్య వింటే కోపం తెచ్చుకొని తనను వెళ్ళిపో అంటాడు అని ఫీల్ అవుతూ సడన్ గా నిద్ర ముంచుకొస్తుంటే కళ్ళు మూతలు పడుతున్నాయి అనుకొని వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి సూర్య వచ్చే వరకు మేలుకొని ఉండాలి కదా, నాకేంటి ఇంత నిద్ర వస్తుంది అనుకొని కష్టంగా మేలుకొని విండో దగ్గర ఉన్న సోఫా చైర్లో కూర్చుంది. సూర్య కారు వస్తే అక్కడ కనిపిస్తుంది కానీ ఆమె వల్ల కాలేదు. తెలియకుండానే అక్కడే నిద్రపోయింది. సూర్య రవి ఇంటికొచ్చారు. కారు లోపలికొస్తుంది. సూర్య తన గదిలో లైట్ ఆన్‌లో ఉండే చూసి మేడం ఇంకా నిద్రపోకుండా చూస్తుంది అని విండో వైపు చూసుకుంటూ లోపలికొచ్చాడు. రవి తన గదిలోకి వెళ్ళిపోయాడు. సూర్య వేసుకున్న సూట్ తీసి చేత్తో పట్టుకుని గబగబా తన గది వైపు వెళ్తుంటే కృతి ఎంట్రీ ఇచ్చి బావా అని పిలిచింది. సూర్య ఆమె పిలుపుతో ఆశ్చర్యపోయాడు. కృతి వైపు చూసి ఏంటి అన్నట్టు చూశాడు. కృతి చిరునవ్వు నవ్వుతూ ఏంటిది బావా, ఇంత ఆలస్యం చేశారు, డిన్నర్ చేశారా, మీకు నేను వడ్డించనా అని అడిగింది కృతి. సూర్య డౌట్గా చూస్తూ నువ్వేంటి ఇంతవరకు నిద్రపోలేదా, నా డిన్నర్ అయిపోయింది, వెళ్ళి నిద్రపో అని ఆన్సర్ చేశాడు. అతడి వాయిస్ కాస్త గంభీరంగా వినిపించింది. ఎందుకో కృతికి కంగారుగా అనిపించింది. అందుకే ఓకే బావా, మీరు వచ్చేసరికి అంతా నిద్రపోతున్నారు, మీ వైఫ్ కూడా నిద్రపోతుంది, నాకు నిద్ర రాలేదు, అందుకే మీకు నేను డిన్నర్ వడ్డిద్దాం అనుకున్నా, కానీ మీరు డిన్నర్ చేసేసా అన్నారు. సరే బావా, గుడ్ నైట్ అని వెళ్ళిపోతుంటే సూర్య ఆమెను పిలిచి చెప్పాడు, నువ్వు నా కోసం వర్రీ అవ్వాల్సిన పనిలేదు. సంధ్య ఉంది, తను చూసుకుంటుంది. చూడు కృతి, నీకో విషయం చెప్పాలి. నువ్విక్కడ ఎన్ని రోజులైనా ఎలా అయినా ఉండొచ్చు. నీకు గౌతమ్‌కి పెళ్లి చేసే బాధ్యత నాది. కానీ నువ్వు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. నీ కారణంగా సంధ్య డిస్టర్బ్ అవ్వకూడదు. తనకి ఎలాంటి ఇబ్బంది కలగడానికి వీల్లేదు. నువ్వు తనకి ఇబ్బందిగా మారినా, నీ కారణంగా తను అప్సెట్ అయిందని నాకు తెలిసినా నేను ఊరుకోను. నాకు తనకంటే ఇంకేది ఇంపార్టెంట్ కాదు. అర్థమైంది అనుకుంటున్నా. సంధ్యకు రెస్పెక్ట్ ఇవ్వాలి, బుద్ధిగా నడుచుకోవాలి. కృతి షాక్ అయ్యి హా అలాగే అన్నట్టు తలాడిస్తూ నెమ్మదిగా గదిలోకి వెళ్ళిపోయింది. సూర్య చిరాగ్గా ఫీల్ అవుతూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళాడు. చూడబోతే సంధ్య నిద్రపోతూ కనిపించింది, అది కూడా విండో దగ్గర.
అతడికి కష్టంగా అనిపించింది. సంధ్య మాట వినదు అనుకుంటూ రూమ్ డోర్ క్లోజ్ చేసి సంధ్య దగ్గరికి వెళ్ళాడు. చూస్తుంటే మత్తుగా నిద్రపోవడం తెలుస్తుంది. అవును, 2 చేతుల్లోకి తీసుకొని బెడ్ మీదకి చేర్చి పడుకోబెట్టాడు. నిజానికి సంధ్యకు సూర్య వచ్చాడంటే ఎంత నిద్రలో ఉన్నా మెలకువ వస్తుంది. అలాంటిది అతడు ఎత్తుకొని తీసుకొస్తున్న మెలకువ రాలేదు. సూర్య ఫీలవుతూ ఏమైందిరా ఈరోజు? ఎక్కువ వర్క్ చేశావా? గెస్ట్ వచ్చింది అని శ్రమ పడ్డావా ఏంటి? ఇంత మత్తుగా నిద్రపోతున్నావు? పర్లేదులే. బుద్ధిగా నిద్రపోతున్నావు. అంతే చాలు అని ఆమెను అపురూపంగా చూస్తూ ప్రేమగా నుదిటి మీద ముద్దు పెడుతూ దుప్పటి కప్పి వెళ్లి స్నానం చేసొచ్చాడు. సూర్య మనసు ఎందుకో కంగారు పెడుతుంది. సాధువు మాటలు గుర్తొస్తుంటే భయంగా ఉంది. అందుకే ఆమె పక్కనే పడుకొని మత్తులో ఉన్న సంధ్యను అతడి ఎదపైకి తీసుకొని ఇష్టంగా హత్తుకొని, సంధ్య నీకు దూరంగా ఉండాలంటే నాకు ప్రాణం పోతున్నట్టుగా ఉంది. అందుకే ఇలా సారీ డిస్టర్బ్ చేస్తున్నా అన్నాడు. సంధ్యకు మెలకువ రాలేదు. సూర్య ఆమెను ప్రేమగా చూస్తూ తలపై చేతితో రాస్తూ సరే సరే ఇంకా డిస్టర్బ్ చేయను, పడుకో పడుకో అని జోకొడుతూ సారీ చెప్పుకొని ఆమెను పొదవి పట్టుకొని అతడు చాలా సమయం అలాగే చూస్తూ ఉండిపోయాడు. సంధ్యకు అస్సలు తెలివి లేదు. అతడు ఎప్పుడో తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్నాడు. కృతి చేసిన పని వలన సూర్య చాలా ఫీల్ అయ్యాడు. తెలియకుండానే ఆ జంటకు బాధ కలిగించింది. ఆ అమ్మాయి ఉదయాన్నే కృతి మేలుకుంది. సంధ్య తనకిచ్చిన టాబ్లెట్ కి మత్తుగా నిద్రపోతూ ఉంటుంది కదా అనుకుంటూ మంచి పని చేశానని సంతోషపడింది. వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి యూట్యూబ్ సహాయంతో చీర కట్టుకుంది. చాలా ట్రెడిషనల్ గా రెడీ అయింది. టైం చూసింది. 5 PM అయింది. కృతి నవ్వుకుంది. 5 AM అనుకుంటా. సంధ్య పాపం నన్ను రెడీ చేస్తా అని బిల్డప్ ఇచ్చి గదిలో నిద్రపోతుంది. ఇక మీదట నాతో డ్రామా చేయాలని చూస్తే ఇలాగే ఇన్సల్ట్ చేస్తాను అని దీర్ఘం తీస్తూ బయటకొచ్చింది. అక్కడ చూస్తే ఇంకెవరూ నిద్రలేచినట్టు కనిపించలేదు. కృతి నవ్వుకుంటూ చీరతో నడవడం కష్టంగా ఉన్నప్పటికీ కాస్త జాగ్రత్తగా నడుస్తూ పూజ గది వైపు వెళ్ళింది. అక్కడ చూస్తే మీనాక్షి అమ్మ పూజ చేస్తూ హారతిస్తూ కనిపించారు. అంతే. కృతి మార్కులు కొట్టేసే పనిలో అత్తయ్య గుడ్ మార్నింగ్ అనింది. ఆవిడ షూ అంటూ పూజ పూర్తి చేసి ఆమెకు హారతి ఇచ్చింది. కృతి హారతి తీసుకుని అత్తయ్య పాదాలకు నమస్కారం చేసింది. ఆవిడ నవ్వుతూ పర్వాలేదే కృతి, సంధ్య కంటే ముందే నిద్ర లేచింది. ఈరోజు ఏమైందో ఏమో, సంధ్య ఇంకా నిద్ర లేవలేదు. కృతి చిరునవ్వు నవ్వుతూ అక్క అలసిపోయి ఉంటుంది అత్తయ్య, పడుకొని నేనందరికీ కాఫీ రెడీ చేస్తాను, మీకు కూడా అంటూ ఉంటే ఆవిడ నవ్వి నేను గుడికి వెళ్ళాలి, నాకు వద్దు, మిగిలిన వాళ్ళకి సూరిబాబు రెడీ చేస్తాడు, కావాలి అంటే నువ్వు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వు, సరేనా అని అక్కడి నుంచి ఆలయానికి అంటూ వెళ్ళిపోయింది. కృతి చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. సూరిబాబు చేసిన కాఫీ అందరికీ ఇస్తూ తనే సంధ్య కంటే బెటర్ అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంది. శశికళ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే కృతి మేలుకొని అన్ని పనులు చేస్తుంది. సంధ్య ఇంకా బయటికి రాలేదు. ఉదయం 7 గంటలకు సంధ్యకు మెలకువ వచ్చింది. ఆమె చాలా ఇబ్బందిగా కదిలింది. అప్పటికే సూర్య లేచి ఫ్రెష్ అయ్యి డోర్ నాక్ చేసి మరీ కృతి ఇచ్చిన కాఫీ అందుకున్నాడు. సంధ్య నిద్ర లేవడం చూసి ఆమె ముందుకొచ్చి గుడ్ మార్నింగ్ డియర్ అన్నాడు. సంధ్య మత్తుగా కళ్ళు నులుముకుంటూ సూర్య ఎప్పుడొచ్చావు, గుడ్ మార్నింగ్ అంటావేంటి, అప్పుడే తెల్లారిపోయిందా అని అడిగింది. సూర్య ఆమె ముందు కాఫీ ఉంచి తెల్లవారే అయింది మేడం, టైం 7 దాటింది అన్నాడు. అంతే. సంధ్య కంగారు పడుతూ ఏంటి అని వాచ్ వైపు చూసి నేను ఇలా నిద్రపోయాను. సారీ సూర్య, నైట్ నువ్వు వచ్చేసరికి నేను నిద్రపోయానా, అసలు ఏమైంది నాకు, పాపం కృతి నా కోసం చూస్తుందేమో అని హడావిడి పడింది. సూర్య అడ్డుకుంటూ అదేం లేదు, తను లేచి రెడీ అయి కాఫీ తెచ్చిచ్చి వెళ్ళింది. నువ్వేం టెన్షన్ అవ్వకు, చెప్తే వింటావా, నిమిషం ఖాళీగా ఉండవు, పని పని అంటావు, అందుకే అలసిపోయి పడుకున్నావు. సంధ్య ఫీల్ అవుతూ అతడి వైపు దిగాలుగా చూస్తూ నువ్వు కాఫీ తాగు, నేను స్నానం చేసి వస్తా అని వెళ్ళింది. సూర్య ఆమెకు పరీక్షగా చూస్తూ ఓకే అంటూ కాఫీ తాగాడు. సంధ్య స్నానం చేసి వచ్చింది. శారీ కట్టుకుంటూ ఉంటే సూర్య ఆమె తలకు టవల్ చుట్టుకొని ఉంది అని వెళ్లి తడి జుట్టు పొడిగా తుడిచే ప్రయత్నం చేస్తున్నాడు. సంధ్య కన్నీళ్లు పెట్టుకుంటూ అతన్ని హక్ చేసుకుంది.
సూర్య కంగారుగా హే ఏమైందిరా అన్నాడు. సంధ్య ముఖం కాస్త ఉబ్బి కళ్ళు కూడా పొంగినట్టు అనిపిస్తున్నాయి. అతడు అనుమానంగా చూస్తూ ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఉంటే సంధ్య అతన్ని గట్టిగా హత్తుకొని సారీ సూర్య, నువ్వు నా కోసం హడావిడిగా ఇంటికొచ్చుంటావు. నేనేమో మత్తుగా నిద్రపోయాను. నిన్ను హర్ట్ చేశాను. సారీ. అసలు నాకు అంత నిద్ర ఎలా వచ్చిందో తెలీదు. నీకోసం ఎదురు చూస్తున్నా కానీ పాలు తాగానా ఇంకంతే నాకు నిద్ర వచ్చేసింది. ఇప్పటి వరకు నిద్ర మేలుకోలేదు. ఇంట్లో అందరూ నా కోసం చూస్తారు అని అంటుంటే సూర్య ఆమెను ప్రేమగా ముద్దాడి నేనేమీ హడావిడిగా రాలేదు. లేటుగా వచ్చాను. నువ్వు బుద్ధిగా నిద్రపోయావంతే. ఇందులో నాకు సారీ దేనికిరా? ఇలా చిన్నపిల్లల ఏడుస్తూ నాకు కోపం వస్తుంది అంటూ ఆమె బుగ్గలు నిమురుతూ బుజ్జగించాడు. సంధ్య అతన్ని చుట్టేసి సూర్య నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా? నిజంగా? సరే అయితే. ఆఫీస్కి వెళ్ళిపోతావు కదా? ఈరోజు కొంచెం త్వరగా వస్తావా? నిన్ను చాలా మిస్ చేశాను. సూర్య నవ్వుతూ నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదు. ఇంట్లోనే ఉంటాను. రవి అక్కడ వర్క్ చూస్తాడు కనుక తమరు ప్రశాంతంగా రెడీ అయి బయటికి వస్తే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. కుదిరితే అలా బయటికి వెళ్దాం అన్నాడు. సంధ్య ఆనందపడిపోతూ నిజంగా అని అడిగింది. సూర్యకి ఆఫీస్లో చాలా ముఖ్యమైన వర్క్ ఉంది. అయినప్పటికీ సింపుల్గా ఆఫీస్కి వెళ్ళడం లేదని చెప్పాడు. సూర్య సంధ్యను తీసుకుని బయటికి వచ్చాడు. కృతి బిల్డప్గా సంధ్య వైపు చూసింది. సంధ్య కల్మిషం లేకుండా ఆమెను మెచ్చుకుంటూ వావ్ కృతి, నువ్వు చాలా గ్రేట్. నేను లేట్ చేశాను. నాకంటే ముందే రెడీ అయ్యావు. గుడ్. మా గౌతమ్కి వెంటనే చెప్తాను కృతి గుడ్ అని అంటూ సూర్య పట్టుకొని అక్కడి నుండి పూజ గది వైపు వెళ్ళిపోయింది. కృతి మౌనంగా చూస్తూ ఉంది. సూర్య దీపం వెలిగించి పూజ చేసుకొని డైనింగ్ రూమ్కి వచ్చింది. అక్కడంతా టిఫిన్ చేస్తున్నారు. సూర్య ఆఫీస్కి రావడం లేదనగానే రవి విచిత్రంగా చూసి వాట్ అన్నాడు. సూర్య సైగ చేశాడు ఊరుకో అని. రవి ఇంకేం డిస్కస్ చేయకుండా రోనా వైపు చూసి నువ్వు వస్తావా అన్నాడు. ఆమె హా వస్తా అనింది. సంధ్య చాలా సంతోషంగా అందరితో కలివిడిగా ఉంది. కృతి మాత్రం సంధ్యపై ఇష్టం చూపించలేకపోతుంది. మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. చిన్న అప్డేట్ అని ఏమనుకోకండి, కుదరలేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.